గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, August 14th రిలీజ్ అవుతున్న మూవీస్లలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది మన తెలుగు స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ యాక్ట్ చేసిన మూవీ వార్ 2. మరి అయితే వార్ 2 హృతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఇద్దరు పోటాగా నటించారు. అండ్ దాని గురించి వచ్చిన అప్డేట్స్ అన్నీ మనం చూసాం. కాబట్టి మూవీ రిలీజ్ అయిపోయింది. ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మాట్లాడడానికి ఇక్కడ మనతో పాటు కూడా మరి ఫిల్మ్ క్రిటిక్ అయిన శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో పడ్డారు. సార్తో మాట్లాడదాం, వార్ 2 విశేషాలంటూ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. వార్ 2 ఆల్రెడీ వార్కి ఇది సీక్వెల్. కరెక్ట్. యా, ఈ సీక్వెల్ మూవీ. అండ్ అది కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు హైప్ వచ్చిందంటే మన వన్ ఆఫ్ ద టాప్ హీరో అయిన ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు. ఎలా ఉంది సార్? ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా? మంచి విజువల్ వండర్ మూవీ అండి. జేమ్స్ బాండ్ మూవీస్ మనం చూసాం కదా హాలీవుడ్ నుంచి. ఆ మూవీస్కి ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, విజువల్గా అదిరిపోయే లొకేషన్స్ ఉన్నాయి, యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. అంటే మనం ఇది అసలు కొన్ని షార్ట్స్ ఎలా తీశారు అని మన ఆడియన్స్ ఆశ్చర్యపోయే విధంగా కొన్ని షార్ట్స్ ఉన్నాయి. సో విజువల్గా మాత్రం ఎక్సలెంట్ వండర్ఫుల్ మూవీ ఇది. క్రిటికల్గా చూస్తే కొంతమంది సెకండ్ హాఫ్ కంప్లైంట్ చేయొచ్చు. అదర్వైజ్ జనరల్ ఆడియన్స్ ఉంటారు కదా, ఎంటర్టైన్ అవ్వడానికి థియేటర్ సినిమాకి వెళ్తారు కదా, తప్పులు ఎత్తుకోవడానికి కాకుండా సినిమా ఎంజాయ్ చేద్దామని వెళ్ళే ఆడియన్స్కి ఇది బాగా నచ్చుతుంది. ఓకే. క్రిటికల్గా చూసేవాళ్ళు సెకండ్ హాఫ్ కొంచెం స్లో డౌన్ అయ్యింది అనిపిస్తుంది. స్లో డౌన్ అనిపిస్తుంది. ఇవన్నీ రెగ్యులర్గా ఉండే కంప్లైంట్స్. కాకపోతే మన జూనియర్ ఎన్టీఆర్ గారు సో ఫస్ట్ టైం డెబ్యూ ఇన్ బాలీవుడ్. సో ఆ అడుగు అనేది చక్కగానే పడిందంట. అంటే హృతిక్ రోషన్ హీరోగా ఉన్న సినిమాలో ఇంకో యాక్టర్ ఉండి ఆ యాక్టర్ డామినేట్ అవ్వాలంటే తను కూడా ఈక్వలెంట్ స్టేచర్ ఉన్న హీరో అయితేనే పాసిబుల్. సో మేకర్స్ తీసుకున్న మంచి డెసిషన్ ఏంటంటే ఇక్కడ కూడా ఏదో నార్మల్ యాక్టర్ అన్నట్టు తీసుకోకుండా ఒక మంచి సూపర్ స్టార్డమ్ ఉన్న పర్సన్ తీసుకోవడం, ఎన్టీఆర్ తీసుకోవడం. అతనికి కూడా యాక్టింగ్లో మంచి పొటెన్షియల్ ఉన్న వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ అనే ఆర్ట్ ఫామ్ తనలో ఉంది. యాక్టింగ్ అనేది వాళ్ళ జీన్స్లోనే ఉంది కాబట్టి అవన్నిటిని కూడా గ్లోబల్ లెవెల్లో ఆడియన్స్ తోటి తను ఆల్రెడీ రెస్పాన్స్ తీసుకుంది RRR. దాని తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా ఇన్ ద బెస్ట్ పోర్ట్రేల్గా ఇది చెప్పొచ్చు. బాగా చేశాడు ఎన్టీఆర్. అంటే తన ఒక డెప్త్ ఆఫ్ ఎమోషన్ని బాగా చూపించారు. యాక్చువల్లీ చైల్డ్హుడ్ క్యారెక్టర్ నుంచి కూడా చైల్డ్గా చేసిన అతను కూడా బాగా చేసిండు, అతను పెరిగాక ఉన్న ఎన్టీఆర్ కూడా బాగా చేసిండు. ప్రీవియస్ మూవీ అయితే దేవరాకు కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ అప్రాక్సిమేట్లీ 400 crores వరకు 400+ అంటే క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది. సో ఇట్స్ నాట్ అన్ స్మాల్ నెంబర్, ఇట్స్ అ వెరీ గుడ్ నెంబర్ ఆల్సో. మరి ఇప్పుడు ఆ కలెక్షన్లు దాటి సో టోటల్గా మంచి ప్రభంజనం సృష్టించే అవకాశం ఏమైనా ఉంటుందట్రా? అందరు ఏమనుకుంటున్నారంటే ఇది ఇట్స్ అ కాంపిటీషన్ బిట్వీన్ కూలీ అండ్ వార్ 2 అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇక్కడ హిందీకి తెలుగు మధ్యలో కాంపిటీషన్ పెట్టేశారు ప్రొడ్యూసర్ తెలుగుగా. సో హిందీ బెల్ట్లో హృతిక్ రోషన్ హ్యాస్ అ బ్యూటిఫుల్ మార్కెట్ వాల్యూ. అంటే తన పేరు మీద సినిమాకి ఒక బేసిక్ రెవెన్యూ అంటే వచ్చేస్తుంది, అది 500 వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్టీఆర్ అనే ఒక యాడెడ్ వాల్యూ ఉంది కాబట్టి దానికి ఇంకా ఖచ్చితంగా పెద్ద నెంబర్ వస్తుంది. అండ్ కంపల్సరీగా 4 digit టచ్ అయ్యి దాటే ఛాన్స్ ఉంది. బికాస్ హాలిడే సీజన్ ఇప్పుడు. వర్షాలు అన్నారు, లక్కీలీ ఎండ మళ్ళీ వచ్చింది. వర్షం పెద్ద డిస్టర్బ్ చేయట్లేదు సినిమాని. సో ఇటు తెలంగాణ స్టేట్ కానీ ఆంధ్ర స్టేట్ కానీ ఎవ్రీవన్ ఈస్ లిటరల్ ఎంజాయింగ్ ద మూవీ లైక్ ఎనీథింగ్. అంటే ప్రతి షోకి కూడా పీపుల్ ఆర్ లిటరల్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. ఏదైతే కొన్ని చిన్న డ్యాన్స్ గ్లిమ్స్ చూపించి అది థియేటర్లో ఎంజాయ్ చేయమన్నారు, అది కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈక్వేషన్ చాలా బాగా. అంటే ఇప్పుడు తెలుగు యాక్టర్లాగా అనిపించట్లేదు తను. ఈ సినిమాలో చూస్తున్నాను సేపు ఎన్టీఆర్ని హిందీ యాక్టర్తో సింక్లో ఉన్నాడంటే అంటే ఇన్ని రోజులు మన యాక్టర్కి ఇంత పొటెన్షియల్ ఉందా అని ఒకసారి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయేలాగా నటించాడు ఎన్టీఆర్. ఓకే. అంటే హీ లివ్డ్ ద క్యారెక్టర్ మోర్ దాన్ టు సే యాక్టెడ్. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఎన్టీఆర్ లాంటి స్టార్ పర్ఫార్మర్ని కూడా పెట్టుకొని సో ఇంకొక పక్క హృతిక్ రోషన్ గారు సో అటు నార్త్ని ఇటు సౌత్ని బ్యాలెన్స్ చేస్తూ సో పర్ఫార్మెన్స్ వైజ్ కానీ సో ఎలా ఉంది ఏంటి? హృతిక్ రోషన్ ఫ్యాన్స్ హట్ అయినా ఇంట్రొడక్షన్ పరంగా ఎన్టీఆర్ హ్యాస్ గాట్ గుడ్ స్క్రీన్ వాల్యూ. హృతిక్ రోషన్ చాలా సింపుల్గా ఇంట్రొడ్యూస్ చేస్తారు, దాని తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. కానీ ఎన్టీఆర్కి ఇచ్చిన ఇంట్రో హృతిక్ రోషన్కి రాలేదు. ఓకే. సో ఆ విధంగా మన తెలుగు స్టార్కి ఒక హిందీ సినిమాలో యష్ రాజ్ ఫిల్మ్స్ ఏదైతే బేసికల్లీ దే మేక్ హిందీ మూవీస్, రైట్, వాళ్ళు ఇంత రెస్పెక్ట్ ఇచ్చారు ఒక తెలుగు స్టార్కి అంటే వీ నీడ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ద డైరెక్టర్. అంటే ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్కి ఒక తెలుగు మాస్ హీరోని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతారని తెలుస్తుంది.
మన డైరెక్టర్స్ని కూడా మించి ఆ డైరెక్టర్ ఆలోచించి పెట్టాడంటే అసలు మనం ఒక్కసారి షాక్ అవుతాం. భలే అంటే ఆ టైటిల్ వేయడం కూడా స్క్రీన్ మీద మ్యాన్ ఆఫ్ మాసెస్ అని చెప్పి దాని ముందు ఆ చూపించిన ఎలివేషన్ పర్ఫెక్ట్ సింక్ లో భలే భలే రాసుకున్నారు, భలే తీశారు, బాగా చూపించారు. ఎన్టీఆర్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కానీ ఎన్టీఆర్ని కానీ. యా, ఈ మధ్య మూవీస్లో ఇలాంటి స్టార్ హీరోస్ ఉన్న మూవీస్లలో ఎలివేషన్స్ అనేది కూడా బాగా వినిపిస్తూ ఉంటుంది. అరే ప్రతి ఒక్క సీన్లలో ఇలా ఉండాలి, ఇలా హైప్ తీసుకురావాలి అని చెప్పేసి. ఆ కైండ్ ఆఫ్ విషయానికి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ గారికి ఏమన్నా అన్యాయం జరిగినట్టు కానీ, తక్కువ ఎలివేషన్స్ ఉండడం కానీ అలా ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటి వరకు మూవీ చూడండి అలాంటి ఫ్యాన్ అనే వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, నిజంగా అలా ఉందా ఏంటి అని చెప్పేసి డౌట్లు వస్తుంటాయి కదా, అలాంటి వాళ్ళ కోసం అడిగాను. ఏదైనా కొంచెం అన్యాయం జరిగిందంటే రితిక్ రోషన్కి జరిగిందండి, ఎన్టీఆర్. ఎందుకంటే మనం రితిక్ రోషన్ ఎప్పటి నుంచో ధూమ్ సిరీస్ నుంచి కూడా చూస్తున్నాము, చాలా సినిమాల్లో స్పై లాంటి రోల్స్ చేస్తున్నాడు. సో ఇందులో మళ్ళీ అలాంటి షార్ట్స్ పెడితే మనము ఆ సినిమాలో చూసినట్టే ఉంది కదా అనేస్తాం. ఆ కంపారిజన్ రాకుండా తను అండర్ ప్లే చేస్తూ అసలు తను కూడా ఎన్టీఆర్కి అంత హైప్ ఇవ్వడం, అంత ఎలివేట్ అయ్యేలాగా స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం అనేది నిజంగా అంటే ఒక స్టార్ అయ్యి ఉండి ఇంకో స్టార్ని ఒక సినిమాలో ఎలివేట్ అయ్యే ఆ స్కోప్ ఇవ్వడం అంటే అసలు హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డౌన్ టు ఎర్త్ నేచర్ అండ్ లిబరల్ మైండ్ సెట్. ఓకే, అంటే మనం అంటే ఫ్యాన్ వార్ జరుగుతూ ఉంటాయి జనరల్గా, మన దగ్గర స్టార్ ఫ్యాన్ వార్ జరుగుతూ ఉంటాయి, అటు బాలీవుడ్కి టాలీవుడ్కి మధ్యలో అదేదో ఒక సివిల్ వార్ లాగా నడుస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో. అది కేవలం ఫ్యాన్స్ వరకే పరిమితం, కానీ యాక్చువల్ యాక్టర్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఈక్వేషన్ ఎంత బాగుంటుంది అనే దానికి ఈ సినిమా ఒక నిదర్శనం. ఓకే, అంటే ఇద్దరు స్టార్స్ని పెట్టుకొని మూవీ చేయాలి అని అంటే అంత ఈజీ కాదు. అది ఆల్రెడీ మన తెలుగు అంటే ఇద్దరు తెలుగు హీరోస్ని పెట్టుకొని, టాప్ హీరోస్ని పెట్టుకొని రాజమౌళి గారు ప్రూవ్ చేశారు. కాకపోతే ఇక్కడ మాత్రం 2 డిఫరెంట్ ఇండస్ట్రీ నుంచి 2 టాప్ హీరోస్ని తీసుకొని వచ్చి వాళ్ళని బ్యాలెన్స్ చేసే విధానంలో అయన్ ముఖర్జీ దర్శకుడు ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అనుకోవచ్చు. సో దీనికంటే ముందు వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా అవుతుందో అందులో గ్రాఫిక్స్ వర్క్ నాకు చాలా నచ్చింది. ఓకే, అది గ్రాఫిక్స్ వర్క్ తెలియని వాళ్ళు చాలా మంది తనని ట్రోల్ చేశారు, ఇలా పింక్స్ వాడారు, ఎప్పుడు వాడని కలర్స్ వాడారు. అది ఆశ్చర్యం ఏంటంటే మొన్న వచ్చిన సూపర్ మ్యాన్ మూవీలో బ్రహ్మాస్త్రలో ఏదైతే కలర్ టింట్ వాడారో గ్రాఫిక్స్ కోసం, అది సూపర్ మ్యాన్లో ఇప్పుడు వాడారు. అంటే మన ఇండియన్ మైండ్స్ ఎక్కడో హాలీవుడ్ని కూడా దాటి ఆలోచించగలుగుతున్నారు, విజువలైజ్ చేయగలుగుతున్నారు. కాకపోతే అంత బడ్జెట్ లేక కొన్ని పారామీటర్స్ వల్ల ఆ బ్యాక్ స్టెప్ పడుతుంది. మన డైరెక్టర్స్ కనుక ఆపర్చునిటీ ఇచ్చి మంచి స్కిల్ బేస్డ్ ఫోర్స్ మన డైరెక్టర్స్కి సపోర్టివ్గా ఇస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారనే విజువల్ వండర్స్ ఇంకా ముందు రాబోతున్నాయి. అందులో ఇవన్నీ కూడా ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ వేర్ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ గోయింగ్ అనిపిస్తుంది. అసలు మనం కొన్ని జేమ్స్ బాండ్ మూవీస్ ఏవైతే చూసామో అవిటికి ఎక్కడ తగ్గకుండా, అంటే కార్ టు కార్ ఒక చేస్ సీన్ ఉంది, ఫారెన్ లొకేషన్లో తీశారు. అది అసలు ఎలా తీశారు, కెమెరా ఎక్కడ పెట్టారు అనేది అసలు లిటరలీ ఎలా తీశారు, అసలు ఎలా పాసిబుల్ అంటే కొన్ని సినిమాల్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏముంది మనం కూడా దిగెళ్తాం అనిపిస్తుంది కొంచెం ట్రై చేస్తే. ఇది అలా లేదు అసలు హౌ దే మేనేజ్డ్ అనేది గ్రేట్ వర్క్ అనమాట లిటరలీ. ఓకే, అంటే మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి అన్నారు, అంతా మూవీ బాగుంది అంటున్నారు. ఓకే, అండ్ ఇంకా ఫైనల్గా ఆ సాంగ్ విషయానికి వచ్చేటప్పటికి సో చిన్న గ్లింప్స్ వదిలేసి ఇంకా మిగతాది థియేటర్లో చూసుకోండి అని అన్నారు. ఆ సాంగ్ ఇద్దరు డ్యాన్స్ పర్ఫార్మర్స్ ఎలా చేశారు అండ్ ప్రేక్షకులకు ఎలా అనిపించింది? ఒకటేంటంటే జనరల్గా కొన్ని సినిమాలు ఒక పర్టికులర్ సాంగ్ మీద డిపెండ్ అయిపోతాయి, అంటే ఆ సాంగ్ లేకపోతే సినిమా డిస్టర్బ్ అయిపోయేలాగా. ఈ సినిమా ఈ సాంగ్ మీద డిపెండ్ అవ్వలేదు, సినిమా హ్యాస్ ఇట్స్ ఓన్ వర్త్. ఇది ఒక అడిషనల్ బెనిఫిట్ ఫర్ ఆడియన్స్, అంటే ఇటు ఆడియన్స్ అటు ఆడియన్స్ వస్తారు కాబట్టి ఆ ఇద్దరు స్టార్స్ కలిసి వాళ్ళ మధ్యలో ఈక్వేషన్, వాళ్ళ మధ్యలో ఎంజాయ్మెంట్, ఆన్ స్క్రీన్ చరిష్మా చూస్తుంటే ఇట్ వాజ్ అ ఫీస్ట్ టు వాచ్. ఓకే, ఎన్టీఆర్ గారు డాన్స్ ఎలా ఉంది సార్? బాగుంది, చాలా బాగా. అంటే అది మళ్ళీ తెలుగులో చేసినప్పుడేమో టోటలీ మాసీ ఉంటుంది, ఇక్కడ క్లాస్ మాస్ కలిపి చేశారు, రితిక్తో మ్యాచ్ చేశారు, బాగుంది అది. అంటే రితిక్ బాడీలో ఏదైతే ఫ్లో ఉంటుందో అంటే కావాలని చేసినట్టు డ్యాన్స్, ఫ్లోగా ఉంటుంది డ్యాన్స్. తిను కూడా అలా చేశాడంటే ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్కి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అంటే దగ్గరలో మళ్ళీ తెలుగు డైరెక్టర్స్ కష్టమేమో ఎన్టీఆర్ దొరకాలంటే. అంటే వార్ 1 ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు, మరి అంతకు మించిన స్టోరీ అలాగే కలెక్షన్స్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ వార్ 1ని మించే అవకాశాలు ఉంటుందా వార్ 2? వార్ 1లో స్టార్ వాల్యూ ఎవరికి ఉంది? ఎవరు? రితిక్ రోషన్ ఉంది కదా. టైగర్ ష్రాఫ్ ఉన్నా కూడా రితిక్ అంత స్టార్డమ్ లేదు కదా, అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్. తను డాన్స్ బాగా చేస్తాడు, ఫైట్స్ బాగా చేస్తాడు, అన్ని బాగుంటాయి, కానీ ఎందుకో హీ స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ స్టార్డమ్. ఇక్కడ అట్లా కాదు కదా, ఇద్దరు స్టార్స్ ఉన్నారు. ఇద్దరు స్టార్స్ ఉన్నప్పుడు అటు హిందీ నుంచి పుల్ ఉంది, తెలుగు నుంచి పుల్ ఉంది, అండ్ ఆడియన్స్ ఇప్పుడు మంచి హాలిడే మూడ్లో ఉన్నారు. 4-5 days హాలిడేస్ ఉన్నాయి. సినిమా చూడాలని ఆ క్యూరియాసిటీలో ఉన్న ఆడియన్స్కి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దే సెలబ్రేట్ లైక్ ఎనీథింగ్. అంటే ఈ ఒక్క సినిమా విషయంలో మాత్రం రివ్యూస్ ఫ్లాప్ అవ్వబోతున్నాయి, సినిమాలు హిట్ అవ్వబోతున్నాయి. వావ్,
ఓకే, కానీ ఇది మాత్రం చాలా చక్కగా చెప్పారు సార్. రివ్యూస్తో సంబంధం కాదు లేకుండా మెయిన్గా అయితే మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అండ్ ఈ 4-5 డేస్ హాలిడేస్ ఏదైతే ఉన్నాయో ఈ 2 మూవీస్కి బాగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. యూ కెన్ సీ ద ఫుట్ఫాల్స్. ఇంకోటి వాళ్ళ చాలా స్కూల్స్కి లక్కీలీ వాళ్ళు వర్షం ప్రెడిక్ట్ చేసి హాలిడే ఇచ్చారు. చూస్తే వర్షం లేదు. ప్రసాద్ మల్టీప్లెక్స్ చూస్తే 3-4 స్కూల్ పిల్లలు ఐడి కార్డ్స్ తీసుకొని వచ్చేసారు. ఓకే, ఈ సినిమాకి అంటే వాట్ మేడ్ యూ చూస్ దిస్ మూవీ అంటే దేవర్ సేయింగ్ ఇది సోల్జర్స్, మన ఇండియన్ సోల్జర్ స్టోరీ ఉన్న ఏ సినిమా కూడా ఇట్స్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ టు వాచ్ అని దేవర్ సేయింగ్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే మన నెక్స్ట్ జనరేషన్ ఎంత క్యూరియస్ ఉన్నారు టువర్డ్స్, ఎంత రెస్పెక్టబుల్గా ఉన్నారు టువర్డ్స్ ఇండియన్ ఆర్మీ. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ 2 soldiers, August 2 warriors. August 15th ఇండిపెండెన్స్ డే కూడా ఉంది. ఇట్స్ అ ట్రిబ్యూట్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ట్రిబ్యూట్. పేట్రియాటిక్ మూవీ లాంటిది కూడా. అవును, స్పై, దేశానికి సంబంధించి. అవును. పాయింట్స్ మన ఇండియన్ జోగ్రఫీ చుట్టూ ఏవేవైతే కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు ఎలాంటి కుట్రలు చేస్తూ ఉంటారో. అంటే వార్ అంటే కేవలం గన్స్ తో కొట్లాడుకునే ఆర్మీ మధ్యలో జరిగే వారే కాదు కదా, బయోలాజికల్ వార్ ఉంటుంది, సివిల్ వార్ క్రియేట్ చేస్తారు మనకి మధ్యలో. ఇలా శత్రు దేశాలు ఏమేమి మన మీద పన్నాగాలు చేస్తుంటారు అనేది ఒక వర్చువల్ గ్రాఫిక్ గా బాగా చూపించాడు యాక్చువల్లీ. దాని నుంచి ఒక స్పై అనే అతను ఎంతవరకు అంటే తన లైఫ్ కూడా పెట్టేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఇంకేదైనా అవసరం అయితే కూడా చేసే ఎంత త్యాగదూరంలో ఉంటాడు అనేది ఒక స్పై మోడ్లో ఇద్దరు విషయంలో బాగా చూపించారు. యాక్చువల్లీ ఎన్టీఆర్ విలన్ అనుకుంటారు చాలా మంది, సస్పెన్స్ రివీల్ చేయకూడదు. ఓకే, అండ్ ఫైనల్గా మీకు సంబంధించిన వరకు వార్ 2 ఎలా అనిపించింది? షార్ట్ అండ్ క్రిస్ప్గా మస్ట్ వాచ్ అండి. మిస్ అవ్వకూడని మూవీ, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మూవీ. ఓకే, సౌండింగ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఈ ఎన్టీఆర్ ఇంట్రో అప్పుడు ఒక సాంగ్ వచ్చింది, అప్పుడు అసలు దిస్ ఇస్ ద బెస్ట్ ఇంట్రో ఫర్ ఎన్టీఆర్ టిల్ డేట్ నన్ను అడిగితే. బెస్ట్ ఇంట్రో. 2 ఇంట్రోస్ ఉన్నాయి. సెకండ్ ఇంట్రో చాలా బాగుంది. ఫస్ట్ ఇంట్రోనేమో స్టోరీ పరంగా చూపిస్తారు, సెకండ్ ఇంట్రో అందులోకి వెళ్ళిపోయి ఫైట్ ఉంటుంది. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ ఇచ్చాడు, అస్సలు మామూలుగా లేదు. నేను తెలుగులో చూశాను మూవీ యాక్చువల్లీ, కానీ తెలుగులో కూడా బాగుంది. అంటే దీన్ని మళ్ళీ హిందీలో కంపల్సరీ చూస్తాను. కానీ చాలా మంది అనుకున్నారు ఇది హిందీ మూవీ, ఇది కేవలం ఎన్టీఆర్ పక్కన పెడితే ఇదంతా హిందీ మూవీ అనుకున్నారు. కానీ డబ్బింగ్ వర్క్ క్వాలిటీగా చేశారు. సెకండ్ హాఫ్ లో హృతిక్ రోషన్ కి ఆ అమ్మాయికి మధ్యలో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా ఆ లిరిక్స్ చాలా బాగున్నాయి, మన తెలుగు పాటలాగా ఉంది. సో కేర్ తీసుకున్నారు, డబ్బింగ్ లిప్ సింక్ కూడా అచీవ్ చేశారు. ఓకే, సో అంత కేర్ తీసుకొని వచ్చినప్పుడు వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్ యాజ్ అ తెలుగు మూవీ యాజ్ వెల్ యాజ్ వీ రెస్పెక్ట్ ఇట్ యాజ్ హిందీ మూవీ. తెలుగు 2 లాంగ్వేజ్ వాళ్ళు రెండిట్లో ఎంజాయ్ చేయొచ్చు. నైస్ సార్. అంటే వార్ 2 ఒక రివ్యూ చెప్పారు కాబట్టి నెక్స్ట్ రివ్యూ అయితే మనము కూలీ మూవీతో చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా, మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.